అందరికీ నమస్కారం. మనలో చాలామందిమి గొప్ప గొప్ప కలలు కంటాం, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం కదా. కాని ఎందుకో ఆ కలల్ని నిజం చేసుకునే దారిలో మధ్యలోనే ఆగిపోతుంటాం. ఆశయానికి ఆచరణకు మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. మరి ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? ఈరోజు మనం విజయానికి దారితీసే ఆ మార్గం గురించే వివరంగా మాట్లాడుకుందాం. అవును, ఈ ప్రశ్న మనందరిది. మనసులో అయితే భలే భలే ప్లాన్సుంటాయి, కానీ అసలు విషయం మొదటి అడుగు వేయడానికే వస్తుంది. ఎందుకో తెలీదుగాని అక్కడే వెనక్కి తగ్గుతాం. మన ఊహను, మన కలను నిజంగా వాస్తవ రూపంలోకి తీసుకురావడమే అసలైన ఛాలెంజ్. మరి ఆ ప్రయాణాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? మధ్యలో డీలా పడకుండా ఎలా ముందుకు వెళ్ళాలి? ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒకవైపు ఆకాశమంత పెద్ద ఆశయముంటుంది, మరోవైపు దాన్ని సాధించడానికి మనం వెయ్యాల్సిన ఒక చిన్న అడుగు ఉంటుంది. చాలామంది ఈ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని దాటలేకే ఆగిపోతారు. గుర్తుపెట్టుకోండి, కేవలం ఆశయముంటే సరిపోదు, అది పగటి కలలా మిగిలిపోతుంది. ఆ కలకు ఆచరణ అనే పెట్రోల్ పోసినప్పుడే అది విజయమనే గమ్యాన్ని చేరుకుంటుంది. మరి ఆ పెట్రోల్ ఎలా పోయాలి? సరే, పని మొదలుపెట్టే ముందు మన మైండ్ సెట్ని సరిచేసుకోవాలి కదా. అసలు ఈ కష్టపడటం, పట్టుదల అంటారే, దాని వెనక ఉన్న అసలైన పవరేంటో అర్థం చేసుకుందాం. మనకంటే ముందు ఈ దారిలో నడిచిన గొప్పవాళ్లు ఏం చెప్పారో ఒక్కసారి విందాం. అబ్దుల్ కలాం గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. కల అంటే మనం పడుకున్నప్పుడు వచ్చేది కాదట, అసలు మనల్ని పడుకోనివ్వకుండా చేసేదే నిజమైన కల అట. అంటే మీ లక్ష్యం మిమ్మల్ని ఒక చోట స్థిరంగా కూర్చోనివ్వకూడదు, ప్రశాంతంగా నిద్రపోనివ్వకూడదు. అదే మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి. అలాగే స్వామి వివేకానంద మాటలు వింటే ఒంట్లో కరెంటు పాసైనట్టుంటుంది. లేవండి, మేల్కోండి, గమ్యం చేరేవరకు ఆగకండి. ఈ మాటలు మనలో ఉన్న బద్ధకాన్ని ఒక్కసారిగా వదిలించేస్తాయి. మనం అనుకున్నది సాధించే వరకు అస్సలు రెస్ట్ తీసుకోవద్దనే ఒక పట్టుదలని మనలో నింపుతాయి. ఫెయిల్యూర్ గురించి ఇంతకన్నా గొప్పగా ఎవ్వరూ చెప్పలేరేమో. వివేకానందకు సముద్రపు అల అంటే ఇష్టమట. ఎందుకంటే అది పైకి లేచి కింద పడుతుందని కాదు, కింద పడ్డా మళ్ళీ అంతే పవర్తో పైకి లేస్తుందని. మన ప్రయాణంలో కూడా అంతే, ఓడిపోగానే కుంగిపోకూడదు. ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకుని మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పైకి లేవాలి. అదే అసలైన పట్టుదల. సరే, ఈ మాటలన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కాని నిజ జీవితంలో ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అవుతాయి. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఊహ కందని కష్టంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కొందరు జీవితాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనలో చాలామందికి ఈ పేరు కూడా తెలిసి ఉండకపోవచ్చు, కాని ఈయన ఆధునిక వైద్య ప్రపంచాన్నే మార్చేసిన ఒక అన్సంగ్ హీరో, డాక్టర్ యల్లప్రగడ సుబ్బారావు. పట్టుదల అనే పదానికి బ్రాండ్ అంబాసిడరియనా. ఆయన జీవితం చూస్తే అడుగడుగునా కష్టాలే. ఊహించండి, చదువు ఫీజు కట్టడానికి వాళ్ళమ్మ తన పుస్తల తాడు అమ్ముకోవాల్సొచ్చింది. కాలేజీలో బ్రిటిష్ వాళ్లను ఎదిరించినందుకు చేతికి రావాల్సిన డిగ్రీనివ్వలేదు. అయినా ఆయన ఆగలేదు. అమెరికా వెళ్లారు. అక్కడ తినడానికి తిండిలేక రాత్రులు హాస్పిటల్లో చిన్న చిన్న పనులు చేస్తూ పగలంతా రీసెర్చ్ చేసి ప్రపంచాన్ని కాపాడే ఎన్నో అద్భుతమైన మందుల్ని కనిపెట్టారు. చూశారా, ఆయన పట్టుదల ముందు ప్రతి కష్టం తలవంచాల్సిందే. సరే, అది పాతకాలం కథ అనుకుంటే మన కళ్ల ముందున్న ఒక జీవంత ఉదాహరణ చూద్దాం. మనందరి ఫేవరెట్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. మనం చూసే ఆ విజయం వెనుక ఎంత చెమట, ఎంత కష్టముంటుందో ఆమె జీవితం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మనం టీవీలో సింధు ఆడుతుంటే చూసి చప్పట్లు కొడతాం, కాని ఆ మెడల్ వెనక ఎంత కష్టముందో తెలుసా? రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేవడం, శరీరాన్ని రాక్షసిలా శిక్షించే వ్యాయామాలు, ఒంటి కాలుమీద గెంతడం, ఇవన్నీ మనం ఊహించడానికి కూడా కష్టం. ఆమె మెడలో వేలాడే పతకం వెనుక ఉన్నది టాలెంట్ మాత్రమే కాదు, లెక్కలేనన్ని గంటల చెమట, త్యాగం కూడా ఉన్నాయి. శారీరక శ్రమ ఒక ఎత్తైతే మానసిక ఒత్తిడి మరో ఎత్తు. ఒక టైంలో ఆమె వరుసగా ఫైనల్స్లో ఓడిపోతుంటే మీడియా, జనాలు సిల్వర్ సింధు అనే పేరు పెట్టేశారు. ఆలోచించండి, అది ఒక క్రీడాకారిణిని ఎంతలా బాధపడుతుందో. కాని సింధు ఏం చేస్తుందో తెలుసా? ఆ విమర్శల్నే పెట్రోల్గా పోసుకుని మరింత కష్టపడి ప్రాక్టీస్ చేసి వరల్డ్ ఛాంపియన్ అయ్యి అందరి నోళ్లు మూయించింది. ఫెయిల్యూర్ని సక్సెస్గా ఎలా మార్చుకోవాలో సింధుని చూసి నేర్చుకోవాలి. ఓకే, మనకు ఇప్పుడు కావలసినంత ఇన్స్పిరేషన్ దొరికింది. మరి ఇప్పుడు మనమేం చేయాలి? ఆ స్ఫూర్తిని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి? దానికి ఒక ప్రాక్టికల్ ప్లాన్ కావాలి గదా. అదెలాగో ఇప్పుడు చూద్దాం. స్టెప్ నంబర్ 1, మీ కలను కలల వదిలేయకండి, దానికి ఒక రూపమివ్వండి. అంటే
మీ లక్ష్యం నిర్దిష్టంగా కొలవగలిగేలా ఉండాలి. దానిని ఒక పేపర్ మీద రాయండి. అంతే, మీ మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏది ముఖ్యమైన పనో ఏది కాదో మీకే తెలుస్తుంది. సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక అందరూ భయపడే విషయం ఫెయిల్యూర్. మనం పని మొదలుపెట్టగానే ఏదో ఒక అడ్డంకొస్తుంది. ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అంటే ఫెయిల్యూర్ కాదు. దాని అసలు అర్థం ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అంటే మనం ఏదో నేర్చుకోవడంలో వేసిన మొదటి అడుగు. అంతే. ప్రతి ఫెయిల్యూర్ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. సరే, మనం ఇన్స్పిరేషన్ చూశాం, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూశాం, ఒక ప్లాన్ కూడా చూశాం. ఇప్పుడు వీటన్నింటి సారాంశం, అసలైన సక్సెస్ మంత్రం ఏంటో తెలుసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకాయన 2 మొక్కలు తీసుకున్నాడు. ఒక మొక్కనేమో ఇంట్లోపల ఒక కుండీలో పెట్టి చాలా జాగ్రత్తగా, సేఫ్గా చూసుకుంటున్నాడు. దానిమీద గాలి, వాన, ఎండ లాంటివి ఏవీ పడవు. ఇక రెండో మొక్కను ఇంటి బయట నేలలో పాతేశాడు. పాపం, అది రోజూ భగభగమండే ఎండని, ఈదురుగాలుల్ని, కుండపోత వానని అన్నింటినీ తట్టుకోవాలి. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఇంట్లో సేఫ్గా పెరిగిన మొక్క అలాగే చిన్నగా ఉండిపోయింది. కాని బయట అన్ని కష్టాల్ని, సవాల్ని ఎదుర్కొన్న మొక్క మాత్రం ఒక పెద్ద మహావృక్షంగా తయారైంది. చూశారా? కష్టాలు మనల్ని పడేయడానికి రావు, మనల్ని ఒక వృక్షంలా బలంగా మార్చడానికే వస్తాయి. సో ఫైనల్గా సక్సెస్ ఫార్ములా ఇదే. ముందుగా మనల్ని నిద్రపోనివ్వని ఒక గొప్ప ఆశయం ఉండాలి. దాన్ని సాధించడానికి ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ని అమలు చేయటానికే కావాల్సిన విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి. ఇక చివరగా ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ లేచే పట్టుదల ఉండాలి. ఈ 4 కలిస్తే విజయం మనదే. చివరిగా ఒక్క మాట, భగవద్గీతలో చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే పనిచెయ్యడం మాత్రమే మన చేతుల్లో ఉంది, ఫలితం కాదు. సో రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా మనం చెయ్యాల్సిన పనిని 100% నిజాయితీగా కష్టపడి చేస్తే చాలు, విజయం అదే మన దగ్గరికి వస్తుంది. మరింకెందుకు ఆలస్యం? మన ఆశయం ఎంత పెద్దదైనా సరే దాన్ని సాధించడానికి కావలసిన మొదటి అడుగును ఇప్పుడే, ఈ క్షణమే వేద్దాం.